వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇదో మిస్టరీ. గత 5 సంవత్సరాల నుంచి ఈ హత్య ఎవరు చేశారో సిబిఐ దర్యాప్తు చేయలేకపోతుంది. ఈ హత్యపై తాజాగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 58 నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడప జిల్లా ప్రజలను తన బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ. 2,70,000 కోట్లు సంక్షేమ పథకాల రూపంలో పంపించామని తెలిపారు. 2024 ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని, ఓటు వేయడానికి మీరు సిద్ధమా అని ప్రశ్నించారు జగన్. పేదల భవిష్యత్తును మార్చేందుకు తాను ప్రయత్నం చేస్తుంటే దుష్ట చతుష్టయం అడ్డుపడుతోందని మండిపడ్డారు. దుష్ట చతుష్టయాన్ని ఓడించేందుకు అర్జునుడు సిద్ధంగా ఉన్నాడని సీఎం జగన్ హెచ్చరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అబద్ధాలు, మోసాలు, కుట్రలు చేసేవారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలను 45 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకు వస్తుందని, ఆ తర్వాత అది చెత్తబుట్టకే పరిమితమవుతుందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసునన్నారు. హంతకుడికి తన 2 చెల్లెమ్మల మద్దతు ఇస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నా చెల్లెళ్ళు 2 చంద్రబాబు ట్రాప్లో పడిపోయారని, చంద్రబాబుకు హత్యా రాజకీయాలు కొత్తేమీ కాదని, వందల మందిని హత్య చేయించిన చరిత్ర చంద్రబాబుదని వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. చిన్నాన్నను చంపుకునే అంత దౌర్భాగ్యుడు కాదు మీ బిడ్డ అని వ్యాఖ్యానించాడు జగన్మోహన్ రెడ్డి.